హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు వర్క్ చేయడానికి కదిరికి అయితే వచ్చాము. నేను, శ్రీరాము, నజీరు, సద్దామన్న, హుసేను వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడైతే పైన 4వ ఫ్లోర్లో గాడీలు అయితే కొట్టి పైపులు పెడుతున్నాము. జస్ట్ ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. వాళ్ళంతా మిషన్స్ అవి రెడీ చేస్తున్నారు. సో ఈ వీడియో అయితే లాస్ట్లో చూడండి. మేము ఇక్కడ ఏం వర్క్ చేసాము, ఎలా మార్కింగ్ వేసుకున్నాము అనేది చూపిస్తాను. ఇది ఇల్లు మొత్తం కింద వచ్చినట్లు 3 BHK రా ఫ్రెండ్స్. ఇక్కడ 3 కూడా 2 BHK వస్తుంది. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా మార్కింగ్ వేస్తామో చూపిస్తాం మీకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేము వర్క్ చేస్తున్నది ఈరోజు. ఇది 4వ ఫ్లోరు కదిరి బిల్డింగ్లో. ఇంతకుముందు వీడియోస్ పెట్టాను కదా, అది కింద లింక్ ఇస్తాను, చూడండి ఒకవేళ మీరు చూడకంటే. సో ఇందులో ఇప్పుడు మేము జస్ట్ ఇప్పుడే వచ్చాము. వచ్చి ఇక్కడ డ్రాప్స్ అవి ఓపెన్ చేసుకుంటున్నాము. ఇది 2 BHK, అది 2 BHK, ఇది కూడా 2 BHK ఫ్రెండ్స్. కింద ఇవన్నీ ఇటు సైడ్ ఉండేటివి 3 BHK కదా. సో ఇది మాత్రం వాళ్ళు ఇది సెల్లింగ్ అయిపోయింది బిల్డింగు. సో అందుకని ఓనర్ ఇది నాకు 2 BHKనే కావాలా, హాల్ కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి ఇలా చేసుకున్నారు. సో ఇప్పుడే మెటీరియల్ అన్నీ తెచ్చుకున్నాము. ఇక్కడ చూడండి, సద్దాము, హుసేను, శ్రీరామ్ ఉన్నారు. ఇప్పుడే స్టూళ్ళు అన్నీ తెచ్చుకున్నాము. ఇందులో ఇది డ్రాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ సీలింగ్లో ఉన్నవి. అక్కడ అట్ట ముక్కు ఉంది కదా, సో అవన్నీ జంక్షన్లు ఇవంతా ఓపెన్ చేస్తున్నారు. శ్రీరాము అండ్ హుసేను, నజీర్ వీళ్ళు ముగ్గురు ఓపెన్ చేస్తారు. సో ఆ లోపల మేము ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటాము. నేను సద్దామన్నా. ఇది బెడ్రూము అండ్ ఇది బాత్రూము. ఇది మార్కింగ్ కొంచెం మారింది ఫ్రెండ్స్. సో ఈవినింగ్ వరకు మేము కొంచెం కటింగ్ వేస్తాం కాబట్టి సో మీకు ఈవినింగ్ చూపిస్తాను ఏమేమి మారినాయి. కింద మేము చేసిన దానికి ఇప్పుడు చేసేదానికి మార్కింగ్స్ ఏం మారినాయని చూపిస్తాము. సో ఇక్కడ వీళ్ళు ఈ డ్రాప్స్ అనేది ఓపెన్ చేస్తే మాకు వర్క్ ఇక్కడ జరుగుతుంది. మేము ఆ లోపు ఇక్కడ చాక్పీస్ తీసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటాము. నేను సద్దామన్నా అండ్ వాళ్ళు ముగ్గురు డ్రాప్స్ ఓపెన్ చేస్తారు. దాని తర్వాత నేను నజీరు కటింగ్ చేస్తాము అండ్ శ్రీరాము చిప్పింగ్ చేస్తాడు. అండ్ అలాగే హుసేను అండ్ సద్దామన్నా ఇద్దరు కింద కొంచెము పైపులు పెట్టేది పెండింగ్ ఉంది. సో అదైతే పెట్టుకుంటారు. ఇంకా మెటీరియల్ కొన్ని కావాలా, అవి వస్తున్నాయి. సో వచ్చిన తర్వాత వాళ్ళు పైపింగ్ అయితే చేస్తారు. ఇది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్లో కింద ప్లానింగ్, ఇక్కడ ప్లానింగ్ మారింది ఏమంటే ఈ కార్నర్లో దేవుని రూమ్ వస్తుందంట చిన్నది. 3 feet వెడల్పుతో 7 feet హైట్తో వస్తుంది. అక్కడ దేవుని రూము, దానికి కూడా పైన పెట్టాలి. అది కిచెను. ఈ ఏరియా వచ్చి డైనింగ్. ఇదొక బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము, ఇదొక బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము. ఇప్పుడు నేనున్నది హాలు. ఇది హాలు. మీకు ఆ పక్కది కూడా చూపిస్తాను, చూడండి. కింద ఎంత పెట్టినాము అంత పెట్టాం. సో ఇది ఇంకో 2 BHK. ఇది హాలు, ఇది బాల్కనీ అండ్ ఇదొక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము ప్లస్ బాల్కనీ. అది ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము, దాంట్లో బాల్కనీ రాదు. అండ్ ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ ఈ గోడ నుంచి ఈ లాస్ట్ వరకు ఇది ఆ పిల్లర్ కాట్ నుంచి ఇలా ఇది డైనింగ్. అండ్ అది పిల్లర్కి అటు సైడ్ ఉన్నదంతా కిచెను. అండ్ ఈ గోడ నుంచి ఇలా 3 feetకి దేవుని రూమ్ వస్తుంది, మిగతాది కిచెన్ ఫ్రెండ్స్. అది అక్కడ విండో కిచెన్లో. ఇది ఇంకో బెడ్రూము చూడండి. దీంట్లో బాల్కనీ ఉండదు, ఓన్లీ విండో ఉంటుంది అంతే. అండ్ ఇటు సైడ్ ఉన్నవంతా ఇలా రైట్ సైడ్ ఉన్నవంతా దానికంతా బాల్కనీ వస్తుంది. ఇందులో బాల్కనీ ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇది బెడ్రూము. రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఇది లిఫ్ట్. ఇది కింద అంతా 3 BHK ఫ్రెండ్స్. ఇది ఒక్కటి మాత్రము 2 BHK. సో ఇందులో అయితే హాల్ పెద్దగా ఉంటుంది చూడండి. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ అది కట్ ఉంది కదా, ఆ కట్ వరకు మొత్తం హాలే. ఇదంతా హాలే, ఇది మొత్తం హాలే. ఇది హాల్లో కూడా చిన్నగా బాల్కనీ వస్తుంది. ఇది కిచెను. అండ్ ఇదొక బెడ్రూము ప్లస్ బాల్కనీ ప్లస్ అటాచ్డ్ బాత్రూము. ఇది కిచెను ప్లస్ డైనింగ్.
సో ఇందులో దేవుని రూమ్ వస్తుందో రాదో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే కొంచెం మార్కింగ్ పెండింగ్లో ఉంది. కిచెన్లో కూడా బాల్కనీ వస్తుంది. ఇక్కడ ఇదే బాల్కనీ అండ్ అదొక బెడ్రూము ప్లస్ బాల్కనీ ప్లస్ బాత్రూము. నాకు తెలిసి ఇదే ఫ్రెండ్స్ దేవుని రూము. హాల్లో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు దేవుని రూమ్, అందుకే ఇది కొంచెం పెండింగ్ ఉంది, ఇది కట్టాలి. పెద్ద పని ఎక్కినాడు స్టూలు పని చేసేదానికి. ఇది బెడ్రూము ప్లస్ బాల్కనీ ప్లస్ అటాచ్డ్ బాత్రూము. ఇది బాత్రూము. సో అలా జంక్షన్ అక్కడ ఉంది కదా జంక్షన్, అవి అయితే ఓపెన్ చేస్తున్నారు. అది ఓపెన్ చేసి ఇలా ఎక్కడ అటు సైడ్ పైప్స్ వెళ్ళాయి చూసుకొని అటు సైడ్ ఇలా గోడలోకి ఒక పైప్ దిగింటుంది, అదైతే ఓపెన్ చేస్తున్నారు. అది ఓపెన్ చేసిన తర్వాత మాకు ప్లానింగ్ ఎలా వేసుకోవాలి ఏమని తెలుస్తుంది. సో మీకు ఈ బిల్డింగ్స్ అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈరోజు ఎంతవరకు చేసామనేది నేను మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. కొంచెం వీడియో లాంగ్ అయినా చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ మాకు 4 to 5 days ఉంటుంది వర్క్. ఈ వర్క్ మొత్తాన్ని కూడా నేను ఒకే వీడియో లాగా పెడతాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ మేము ఈరోజు చేసిన వర్క్. ఇది స్టెప్స్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ 2 BHK ఇదైతే కటింగ్ అయిపోయింది. బెడ్రూమ్ మొత్తము కటింగ్ చిప్పింగ్ కూడా అయిపోయింది. అలాగే ఇది బాల్కనీ, ఇక్కడ బాల్కనీలో కూడా అయిపోయింది. సో ఇది మొత్తం నేను ఇది పైపులు పెట్టిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఏ బాక్స్ దేనికోసము, ఏ బాక్స్ దేని పర్పస్, ఏ పైప్ ఏ పర్పస్ అనేది మీకు మొత్తం పైపులు పెట్టిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాత్రూంలో కూడా కటింగ్ అయిపోయింది చూడండి. సో ఈ బెడ్రూమ్లో నేను వేసాను కటింగ్. అండ్ అలాగే ఇది డైనింగ్ కూడా అయిపోయింది చూడండి. డైనింగ్ అయిపోయిన తర్వాత కిచెన్లో ఆ ఒక్క లైన్ అయితే కటింగ్ వేస్తాను. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా మీకు. సో ఆ లైన్ అక్కడ పైనుంచి కింద వరకు వేసే కొద్దికే నాకు అది మిషన్ ప్రాబ్లం వచ్చేసింది. సో నేనైతే స్టాప్ చేసేసాను. పైగా మాకు ఇక్కడ అలాగే టైం కూడా అయిపోయింది, మా వర్కింగ్ టైము. ఇంకా రేపు ఇది మొత్తం వేయాలి. ఇక్కడ హాల్ వేయాలి, ఆ బెడ్రూమ్లో వేయాలి. అండ్ ఇటు సైడు దీనికి అవతల పక్క ఇంకో 2 BHK ఉంది కదా, అందులో అయితే నజీర్ కొంచెం వేసాడు కటింగ్. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదే ఫ్రెండ్స్ అది ఇంకో 2 BHK. సో అందులో అయితే కటింగ్ వేస్తాడు నజీరు. ఇది కూడా బెడ్రూమ్ మొత్తం అయిపోయింది, చిప్పింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. అక్కడ ఏసీది. బాత్రూంలో కూడా అయిపోయింది. ఇది బెడ్రూమ్ అయిపోయి ఇక్కడ డైనింగ్లో స్టార్ట్ చేశాడు. సో ఇంకా మాకు టైం అయిపోయింది కదా అని దిగేసాము. సో ఇంకా మేము ఇక్కడే స్టే చేస్తాం కాబట్టి ఇంకా మేము కొంచెం రెడీ చేసి ఇక్కడే వంట చేసుకుంటాం ఫ్రెండ్స్. వంట మేమే చేసుకుంటాము, అంటే కర్రీస్ బయట నుంచి తెచ్చుకుంటాము, రైస్ అయితే మేమే చేసుకుంటాము. సో అలాగే మేము కింద పడుకోవడానికి కూడా ఒక రూమ్ అయితే రెడీ చేసుకోవాలి, ఇంకా చేసుకోలేదు. ఈరోజు అయితే వర్క్ కొంచెమే జరిగింది, ఎందుకంటే మేము మార్నింగ్ ఇక్కడికి వర్క్ చేసుకొచ్చేది, అందుకే మాకు 11:30 అలా అయిపోయింది. సో అందుకని కొంచెం వర్క్ లేట్ అయింది. దాని తర్వాత ఇక్కడ మాకు 5 స్టూల్స్ ఉన్నాయి, కానీ మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా ఆ స్టూల్స్ అయితే ఉన్నాయి. కానీ మళ్ళీ కింద వాళ్ళు సిమెంట్ వర్క్ చేసే వాళ్ళు వచ్చి మా స్టూళ్ళు మాకు కానే కావాలని చెప్పి ఎత్తుకు వెళ్ళిపోయారు. సో మేము మళ్ళీ బిల్డింగ్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యి అతనికి చెప్తే అతను మళ్ళీ మాకు స్టూల్ తెచ్చిచ్చినారు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టూల్ అని. సో మేము ఇక్కడ వర్క్ చేసిందే ఆఫ్టర్నూన్ నుంచి చేసాం ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ 2 నుంచి చేసాము. సో ఈ వర్క్ అయితే అయింది ఈరోజు. ఇది నేను మళ్ళీ మార్నింగ్ నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను, మీరైతే ఈ వీడియో చూస్తూ ఉండండి.
ఫ్రెండ్స్, కదిరిలో డే టూ ఏ వర్క్ చేసామో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఈ పోర్షన్లో ఇట్లా స్టెప్స్ ఎక్కి ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ ఉండే 2 BHKలో మొత్తం కటింగ్ మొత్తం అయిపోయింది. ఇది అవుట్ సైడ్ కటింగ్, మొత్తం అయిపోయింది కటింగ్. ఇక్కడ ఈ రూమ్స్లో అయితే పైపింగ్ కూడా చేసేసారు ఫ్రెండ్స్, బెడ్రూమ్లో అంతా. సో ఇది ఏ పైపు దేనికని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బెడ్రూమ్లోకి ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడు ఈ బెడ్రూమ్ మొత్తానికి కంట్రోలింగ్ ఫ్రెండ్స్. ఇది కింద ఫుట్ ల్యాంపు అండ్ అది బాత్రూమ్ కంట్రోలింగ్కి అవుట్ సైడ్ బాక్స్. ఇది ఏసీ కోసము, అది కూడా ఏసీ కోసమే. ఈ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎటు సైడ్ ఏసీ బిగించుకుంటారు కాబట్టి మేము 2 సైడ్లోనూ ఏసీ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఉన్నది ఈ బాక్స్ 2 వే బాక్స్. ఎలా అంటే ఇది ఇక్కడ బెడ్ వస్తుంది కదా, ఇక్కడ బెడ్ వచ్చిన తర్వాత లోపలికి మనిషి ఎంటర్ అయిన తర్వాత అక్కడ స్విచ్ ఆన్ చేస్తాడు. అక్కడ స్విచ్ ఆన్ చేసుకుని వచ్చి ఇంకా ఇక్కడ లైట్ ఆఫ్ చేసుకునేసి బెడ్ మీద అయితే పడుకుంటారు. సో ఇది 2 వే కంట్రోల్స్ అనేది ఫ్యాన్కి అండ్ ఈ రూమ్లో ఏదైనా ఒక లైట్కి ఇస్తాము. ఏ లైట్ కావాలంటే ఆ లైట్కి. ఫ్యాన్కి ఒకటి, ఫ్యాన్ కంట్రోలింగ్ అది రెగ్యులేటర్ స్పీడ్ ఎక్కించేది తగ్గించేది మొత్తం బాక్స్లోనే వస్తుంది. అండ్ అలాగే ఒక లైట్కి స్విచ్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇది బాల్కనీ. ఈ బాల్కనీలోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే బాక్స్ ప్రొవైడ్ చేసాం మేము. ఈ బాల్కనీలో పైన సీలింగ్కి వచ్చే లైట్స్ అండ్ ఇక్కడ ఆ వాల్ లైటు అండ్ ఒక ఏదైనా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక స్విచ్ సాకెట్ అయితే వస్తుంది. దానికోసం అయితే బాక్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ బాత్రూంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇది ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. వాష్ బేసిన్ కోసం అక్కడ వాల్ పాయింట్, ఆ వాల్ పాయింట్కి కంట్రోలింగ్ ఇక్కడే వస్తుంది. అండ్ అలాగే ఇందులో ఒక స్విచ్ సాకెట్ వస్తుంది. ఇది ట్రిమ్మర్స్ అలాంటివి ఏదైనా యూజ్ చేసుకోవడానికి. అక్కడ గీజరు అండ్ పక్కన అది జంక్షన్ ఉంది కదా రౌండ్గా వైట్ కలర్లో, అది ఇక్కడ కిటికీకి అడ్జస్ట్ ఫ్యాన్ వస్తుంది. బాత్రూంలో నుంచి ఇది స్మెల్ అది అవుట్ సైడ్ వెళ్ళడానికి. సో దానికోసం అయితే పవర్ పాయింట్. అండ్ ఇది లైట్ పాయింట్, మెయిన్ లైట్ పాయింట్. అది పైన ఉండేది. ఇక్కడ పైన ఒక జంక్షన్ ఉంది ఫ్రెండ్స్, వాళ్ళకు పైన లైట్ కావాలన్నా పైన వేసుకోవడానికి పైన మోల్డింగ్లు అయితే ప్రొవైడ్ చేశాము. అండ్ కిచెన్లోకి వస్తే డైనింగ్ నెక్స్ట్. సో ఇలా హాల్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ గోడకి కిచెను ప్లస్ డైనింగ్ కంట్రోల్స్ మొత్తం ఇందులో వస్తాయి. అటు సైడ్ ఆ బ్రౌన్ కలర్లో ఉండేది ఫ్రిడ్జ్ కోసము. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో మిర్రర్ పాయింట్ ప్లస్ ఒక బాక్సు. అక్కడ వాష్ బేసిన్ వస్తుంది. డైనింగ్ ఏరియా కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడ ఒక లైటు, అది మిర్రర్ లైటు, ఇది సెంటర్ లైటు అండ్ అక్కడ ఒక లైట్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళు ఏదన్నా ఆర్చ్ చేసుకుంటే అక్కడ రెడ్ కలర్లో మట్టి ఉంది కదా, అక్కడైతే ఒక పైప్ ఉంది. దానికి ఆర్చ్లో ఎలాంటి డిజైన్స్ వాళ్ళు చేసుకున్నా కూడా డిజైన్ తగ్గట్టు లైట్లు పెట్టుకోవడానికి అక్కడ మాకు వే అయితే ఉంది. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నిన్న తీసిన వీడియోలో చూపించాను కదా, ఈ వాల్ నుంచి ఇలా 3 feet వరకు దేవుని రూమ్ అయితే వస్తుంది. ఆ దేవుని రూమ్కి సెంటర్లో అదొక పాయింట్. మాకు మెజర్మెంట్స్ ఇచ్చేసారు వాళ్ళు. సో దానికి తగ్గట్టు మేము పెట్టాము. ఆ లైట్కి కంట్రోలింగ్ అక్కడ బాక్స్ వస్తుంది ప్లస్ ఒక స్విచ్ సాకెట్. ఇది దేవుని ఫొటోస్ ఏమైనా పెట్టుకుంటే ఆ ఫొటోస్కి లైటింగ్ సెట్ చేసుకోవడానికి, సీరియల్ లైట్లు సెట్ చేసుకోవడానికి అదొక బాక్సు. ఇది కిచెన్ కాబట్టి నార్మల్గానే ఇక్కడ మిక్సీ, మైక్రోవేవ్ను, గ్రైండర్స్ అవి యూజ్ చేసుకోవడానికి హెవీ వోల్టేజ్ ఉన్న సాకెట్స్ అయితే వస్తాయి. అండ్ అక్కడ అది చిమ్నీ కోసం పెట్టాము. అండ్ ఇటు సైడు ఇక్కడ షింక్ వస్తుందంట. ఈ షింక్ కోసము ఇక్కడ ఇది ఆక్వాగార్డ్ వస్తుంది కదా, వాటర్ ప్యూరిఫైర్, దానికోసం అయితే పవర్ పాయింట్ పెట్టాము. అండ్ ఇది కిచెన్ డైనింగ్కి సంబంధించిన బాల్కనీ. దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడు ఇక్కడ ఒక బాక్సు అండ్ అక్కడ ఒక లైట్ వస్తుంది. ఆ లైట్కి ప్లస్ సీలింగ్లో కూడా లైట్స్ ఉన్నాయి చూడ, అలా జంక్షన్స్ ఉంటాయి.
సో ఇది డైరెక్ట్ మోల్డింగ్కే బిగించుకుంటే దానికే బిగించేస్తాము, లేదు ఇక్కడ ఏదన్నా పీవీసీ కానీ అలా చేపించుకుంటే డిజైన్గా, సో అక్కడ వచ్చే లైట్స్కి మొత్తానికి కంట్రోలింగ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ హాల్లో ఇంకా చిప్పింగ్ అవ్వలేదు ఫ్రెండ్స్. శ్రీరామ్ అయితే ఆ రూమ్లో చేస్తున్నాడు, మీకు సౌండ్ వస్తుంది కదా. సో హాల్లో వచ్చేసి ఇలా హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడు ఇది బాక్సు. ఇక్కడ ఈ హాల్ మొత్తానికి కంట్రోలింగ్ ఇక్కడ వస్తాయి. హాల్లో ఉండే లైట్స్కి ఫ్యాన్లు 2 ఫ్యాన్లు అయితే వస్తాయి. సో ఈ 2 ఫ్యాన్లకి టీవీ కంట్రోలింగు, లైట్ కంట్రోలింగు, సీలింగ్లో వచ్చే లైట్ కంట్రోలింగ్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో ఉండేది ఈ బాక్సు, ఇది వచ్చేసి మనకు ఇన్వర్టర్ కోసం అయితే పెట్టాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ హౌస్ మొత్తానికి కంట్రోలింగు, అదే డీపీ బాక్స్ అంటాం కదా, కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినా ట్రిప్ అయిపోతుంది, వైర్లు కాలకుండా డ్యామేజ్ అవ్వకుండా ఇలా అయితే ప్రొవైడ్ చేస్తాం మేము. ఆ పైన ఉన్న పైప్స్ అయితే ఒక్కొక్క రూమ్లో నుంచి ఈ రూమ్లో నుంచి ఒక పైపు, ఆ రూమ్లో నుంచి ఒక పైపు, కిచెన్లో నుంచి ఒక పైపు, బయట స్టెప్స్ నుంచి ఒక పైపు అలా అయితే వస్తాయి. దాంట్లో మెయిన్ వైర్లు అయితే లాతాం మేము. అండ్ ఇలా ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్ గోడకి టీవీ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అక్కడ వీళ్ళు టీవీ ఎటు సైడ్ పెట్టుకుంటారో తెలియదు కాబట్టి మేము 2 ఆప్షన్స్ అయితే ఇచ్చాము, ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి. సో ఈ 2 దానిలో ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు కాబట్టి మేము 2 సైడ్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇటు సైడ్ ఉండేది టీవీ ఈ వాళ్ళకి పెట్టుకున్నా కానీ సోఫా సెట్ వేసుకోవడానికి ఇది ఈ ప్లేస్ అని చెప్పారు మాకు ఇంజనీర్ గారు. సో అందుకని అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అయితే పెట్టాము. సోఫా మీద కూర్చొని ఇది మొబైల్ ఛార్జ్ చేసేసుకోవడానికి. అలా కిందకి ఎందుకు వస్తామంటే అది ఇది వస్తుంది, వైఫై వస్తుంది కదా ఫ్రెండ్స్, వైఫై కానీ లేదా ల్యాండ్లైన్ టెలిఫోన్ అంటారు కదా, దానికి ఇంటర్నెట్ వైర్ లాక్కోవడానికి అయితే కిందకి ఇలా పెట్టాము. సో అందులో కూడా కిందకి పెట్టాము. ఒకవేళ అక్కడ టీవీ వస్తే డిష్ వైరు ప్లస్ ఇంటర్నెట్ వైర్ లాగడానికి, ఇక్కడ టీవీ వస్తే డిష్ వైరు అండ్ ఇంటర్నెట్ వైర్ లాగడానికి అయితే ఇలా ప్రొవైడ్ చేస్తాము. సో ఆ రూమ్లో అయితే శ్రీరామ్ చెప్పింగ్ చేస్తున్నాడు, ఫుల్ సౌండ్గా ఉంది ఫ్రెండ్స్ ఆ రూమ్ అయితే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్లో ఇది ఒక 2 BHK, ఇంతసేపు మీకు చూపించింది ఇది ఒక 2 BHK ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక 2 BHK కదా, ఆ 2 BHKలో కూడా అంతా మిషన్ సౌండ్స్ ఉన్నాయి, అది కూడా నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈరోజు అయితే మనం ఇదే ఫ్రెండ్స్ వర్క్ చేసినది. సో ఈ పోర్షన్ మొత్తం కటింగ్ అయిపోయింది, స్టిప్పింగ్ ఇంకా ఓన్లీ హాల్ ఉందంటే. ఆ బెడ్రూమ్లో కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది ఓన్లీ. అండ్ ఇందులో కూడా కటింగ్ మొత్తం అయిపోయింది, హాల్ ఒకటే ఉంది. సో ఈరోజు అయితే మనకు ఇక్కడ కొత్త పిల్లోడు వచ్చారు ఫ్రెండ్స్, ఆ కొత్త పిల్లోడు నేను మీకు రేపు చూపిస్తాను. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇలాగే చూసుకోండి. రేపు కూడా ఏం వర్క్ చేస్తామనేది మీకు చూపిస్తాను. రేపు నాకు తెలిసి మ్యాక్సిమం అయిపోతుంది. అండ్ అలాగే మేము ఇక్కడ ఈ బిల్డింగ్ మేనేజర్కి కాల్ చేసి అడిగాము ఈ బిల్డింగ్కి ప్లానింగ్ ఇవ్వమని. సో ఈ బిల్డింగ్ ప్లానింగ్ మాకు ఎందుకు తెలియదంటే ఈ బిల్డింగ్ ఆల్రెడీ సేల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఈ హౌస్. సో వాళ్ళు ఓనర్లు వచ్చి చెప్తామన్నారు మాకు ఎక్కడ బాక్సెస్ కావాలి ఏమేమి, అందుకని అయితే ఈ పోర్షన్ పెండింగ్ పెట్టేస్తాం మేము. సో ఇది ఒకవేళ మాకు రేపు మార్కింగ్ వస్తే ఈ పోర్షను అండ్ అలాగే అందులో ఈరోజు ఏం వర్క్ చేస్తామనేది మీకు చూపిస్తాను. వీడియోని అయితే చూస్తున్నాను సార్. ఫ్రెండ్స్ ఇది 4th డే కదిరి వర్క్. నిన్న 3rd డేది వీడియో తీయలేదు ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను ఇది. సో నిన్నటిది ఈరోజుది మొత్తం ఇదే ఒకే వీడియోలో చూపిస్తాను చూడండి. మొన్న మేము వర్క్ చేసామో మీరు చూసారు కదా. ఇందులో అయితే ఈ ఫస్ట్ దాంట్లో అయితే పైపింగ్ కొంచెం అయినది అండ్ ఆ లాస్ట్ దాంట్లో గాడీలు పెడుతున్నారు. ఈ లాస్ట్ది ఇది కటింగ్ వేయాలని చెప్పినాను కదా. సో ఇప్పుడు మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది మాకు. సో మీకు అంతా చూపిస్తాను చూడండి. సో ఈ ఇంట్లో అయితే మీరు మొత్తం చూసేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇంట్లో చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ది 2 BHK మొత్తం అయిపోయింది. సేమ్ ఈ పక్కింట్లో ఎలా ఉందో ప్లానింగ్ మొత్తం ఇందులో కూడా అదే ఫ్రెండ్స్. ఇందులో మారిండేది ఒకటే, అది ఎంసీబీ బాక్సు. అటు సైడ్ ఇంట్లో ఈ గోడకు ఉండింది అండ్ దీనికి ఇలా పెట్టాము. ఇది 2 పైపులు వచ్చి మేము పైన మోల్డింగ్లో పెట్టుకున్న పైపులు విరిగిపోయినాయి ఫ్రెండ్స్, ఎక్కడా కనపడలేదు చూడండి. పైన అంతా పిల్లర్ అంతా పగలగొట్టి చూసాము, అక్కడ లైన్కు ఎక్కడా కనిపించలేదు. సో అవైతే మిస్ అయిపోయినాయని చెప్పి మేము ఇలా వాల్ కటింగ్ అయితే సెట్ చేసుకున్నాము. ఇలా 2 పైపులు రౌండ్గా కట్ చేసేసాము.
ఆ రూమ్లోకి ఒక పైపు, ఆ రూమ్లోకి ఒక పైపు అయితే కట్ చేసాము. సో బెడ్రూమ్స్లో కూడా వర్క్ మొత్తం అయిపోయింది. అది ఏసీది, ఇది 2-way బాక్సు, ఇది రూమ్ కంట్రోలింగ్ మెయిన్ బాక్సు, అండ్ ఇక్కడ టీవీ కోసము, అది బాత్రూమ్ కంట్రోల్స్, అండ్ ఇది కిచెన్లో ఇటు సైడ్ ఉన్న ఇంట్లో అయితే ఇలా స్ట్రైట్ పెట్టాం కదా, అది మిక్సీకి ఓవెన్స్కి వాడుకునేదానికి. ఇందులో అయితే ఇటు సైడ్ పెట్టాము. అది దేవుని రూము, 3 feet దేవుని రూమ్ వస్తుంది. అలాగే ఇందులో కూడా మొత్తం పైపింగ్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ ఈ 3 BHK హౌస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా ఏ బాక్స్ ఏదని, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది హాలు, ఇది మొత్తం మా లాస్ట్ వరకు హాల్ ఫ్రెండ్స్, ఆ వాల్ వరకు హాలు. అండ్ అక్కడ స్టూల్ ఉన్న ప్లేస్ వచ్చి దేవుని రూము. సో ఈ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడు ఈ హాల్ మొత్తానికి కంట్రోలింగ్స్. అండ్ ఇక్కడ ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ హాల్లో కూడా 2 side మేము టీవీకి ప్రొవైడ్ చేసాము, ఇటు సైడు ప్లస్ ఇటు సైడు. ఒకవేళ ఇటు సైడు టీవీ బిగించుకుంటే ఆ బాక్స్ ఇక్కడ సోఫాలు వేసుకుంటారు కాబట్టి ఆ బాక్స్ మనకు ఛార్జింగ్కి యూజ్ అవుతుంది. లేదు ఈ వాల్కి టీవీ ఫిక్స్ చేస్తే ఆ బాక్స్ ఛార్జింగ్ కోసం యూజ్ అవుతుంది. అండ్ అక్కడ మెయిన్ బాక్స్, అవి మెయిన్ బాక్స్ లేవు ఫ్రెండ్స్, అది పెట్టలేము, అది పెట్టలేదు, ఆ బాక్స్లు అయితే లేవు, పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇదే హాల్లోనే ఇంకొక మెయిన్ బాక్సు, ఎందుకంటే ఆ ఒక్క బాక్స్ సరిపోదు మాకు. ఇందులో అయితే పిఓపి వస్తుంది కాబట్టి పైన డిజైన్ చేయించుకున్నా, లైట్స్ ఎక్కువ పెట్టించుకున్నా, సో మాకు సరిపోదు కాబట్టి ఇంకొక బాక్స్ ఎక్స్ట్రా ఈ కార్నర్లో ఒకటి, ఆ కార్నర్లో ఒకటి పెట్టుకున్నాము. అండ్ అది దేవుని రూము, ఆ గోడ నుంచి ఈ గోడకు ఉన్నది దేవుని రూము. అండ్ ఇది కిచెన్ ప్లస్ డైనింగ్. సో ఈ కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే మెయిన్ బోర్డ్ పెట్టాము, అటు సైడ్ ఉన్నది ఫ్రిడ్జ్, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మిక్సీకి, ఓవెన్కి, అండ్ అలాగే అక్కడ చిమ్నీకి, అండ్ ఇక్కడ ఆక్వాగార్డ్కి. ఇక్కడైతే షింక్ వస్తుందంట, సో దానికోసం అయితే ఆక్వాగార్డు. అండ్ ఇది ఇంకొక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మెయిన్ బాక్సు, రూమ్ కంట్రోలింగ్ మెయిన్ బాక్సు, కింద బెడ్ ల్యాంపు, అండ్ అది ఆ 2 టీవీ కోసము. పైన టీవీకి సాకెట్, కింద కూడా సాకెట్లు వస్తాయి. ఈ రెండింటికి కంట్రోలింగ్స్. ఇక్కడ కానీ అది 2-way బాక్సు, ఇక్కడ కానీ పెడతాము, వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాము. అండ్ అది బాత్రూమ్ కంట్రోలింగ్, అది ఇక్కడ బెడ్ వస్తుంది కాబట్టి వీళ్ళకి 2 side ప్లగ్ బాక్స్ కావాలంట, అంటే 2 side ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అందుకని ఇది దీంట్లో వచ్చి లైట్ కంట్రోలింగ్స్ అన్నీ వస్తాయి, అక్కడ ఓన్లీ ఛార్జింగ్, 2 స్విచ్లు 2 సాకెట్లు వస్తాయి అంతేను. అండ్ ఇక్కడ ఏసీకి ప్రొవైడ్ చేస్తాం మేము. ఇది బాత్రూంలో ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఈ కార్నర్లో, సో దానికి ట్రిమ్మర్ కోసము అండ్ లైట్ పాయింట్. ఆ కార్నర్లో గీజరు, ఇక్కడ ఈ జంక్షన్ వచ్చేసి అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసము. అండ్ అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనకు బాల్కనీ అయితే ఉంది, చిన్న బాల్కనీ. ఇక్కడ లైటింగ్ అండ్ ప్లస్ సాకెట్ కోసము అక్కడ ఒక బాక్స్ పెట్టాము. అలాగే ఇటు సైడ్ ఇంకొక బాత్రూమ్, ఇది బెడ్రూమ్ ఉంది అటు సైడు. సో ఈ బెడ్రూమ్లో కూడా ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడు ఈ బెడ్రూమ్ మెయిన్ కంట్రోలింగ్ బాక్సు, కింద బెడ్ ల్యాంపు, అటు సైడ్ 2-way బాక్సు. వీళ్ళు ఇలాగే బెడ్ వేసుకుంటారంట, సో మాకు అటు సైడ్ వద్దు, ఇటు సైడే కావాలని చెప్పినారు కాబట్టి అక్కడే పెట్టేశాము. అండ్ ఇది బాత్రూమ్ది, బాత్రూమ్ కంట్రోలింగ్. అండ్ ఇక్కడ ఏసీకి. అండ్ ఇది గోడ కట్టిన ఫ్రెండ్స్, ఇది గోడ కట్టిన తర్వాత కూడా దీంట్లో ఒక లైట్ పాయింట్ అయితే పెడతాము, లైట్ పాయింట్ కానీ లేదా ఏసీ పాయింట్. ఏసీకి ఇందులో 2 సైడ్లు ప్రొవైడ్ చేస్తున్నాము, ఇటు సైడ్ అన్నా పెట్టుకోవచ్చు లేదా ఇటు సైడ్ అన్నా పెట్టుకోవచ్చు. బెడ్ పొజిషన్ చూసి వాళ్ళు ఈ హౌస్ బయింగ్ చేశారు కదా, సో వాళ్ళైతే ఎక్కడ కావాలంటే అక్కడ బిగించుకుంటారు. అండ్ ఇక్కడ ఇది బాత్రూంలో స్ట్రైట్గా గీజర్ పాయింట్. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ వస్తుంది వాష్ బేసిన్ ఈ ప్లేస్లో, సో అందుకోసం లైట్ పాయింట్ ఒకటి, ట్రిమ్మరు కానీ యూస్ చేసుకోవడానికి ఒక బాక్స్ అయితే పెట్టాము. సో ఓవరాల్గా ఇదే ఫ్రెండ్స్,
సో ఇది దేవుని రూమ్లో అయితే 2 పాయింట్స్ అయితే మేము ప్రొవైడ్ చేసాము. పైన ఒకటి, ఇది కింద ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటారు కదా, సో అందులో లైట్ కోసము ఒక బెండ్ అయితే అలా పెట్టాము. అండ్ ఇక్కడ ఒక బాక్సు, ఇది బాల్కనీ కోసము. ఈ ప్లేస్ కూడా బాల్కనీ అనేది, హాల్లో బాల్కనీ. సో అందుకోసం అయితే ఇక్కడ పైన ఏదో వాళ్ళు రూఫ్ చేయించుకుంటారంట. అంటే ఈ మోల్డింగ్కి ఏదో పిఓపినో పీవీసీనో డిజైన్ చేయించుకుంటారంట. అందులో లైట్ పెట్టుకోవడానికి అలా పైన పెట్టేసి కింద నార్మల్ వాల్ పాయింట్ ఒకటి, బాక్స్ ఒకటి ఇచ్చాము. సో ఓవరాల్గా కదిల్లో మేము చేసిన వర్క్ ఇదే ఫ్రెండ్స్. ఈరోజుతో మాకు అంతా వర్క్ అయిపోయింది. చూడండి మేము ఎన్ని బ్లేడ్లు యూస్ చేసాము కటింగ్ చేయడానికి. ఇంకా చాలా ఉన్నాయి, అక్కడ పడిపోయాయి, మేము అన్నీ ఏర్లేదు. ఇంకా అవైతే యూజ్ కాదు, పడేస్తామంతే. సో ఇక్కడైతే మాకు వర్క్ అయిపోయింది. సో ఇంకా మేము అన్ని సామాన్లు ఎత్తిపెట్టుకునేసి ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ మేము మదనపల్లికి అయితే స్టార్ట్ అవుతాము. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు అయితే చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదన్నా నచ్చినా లేదా మేము వేసిన మార్కింగ్ ఏదన్నా తప్పున్నా సో ప్లీజ్ మాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను, మంచి వీడియోస్, ఇంటికి సంబంధించిన వీడియోస్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించిన వీడియోస్ కానీ ఇలాగే చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.